పిల్లలు దేవుని గురించి, దేవుని శక్తి, దేవుని స్వస్థపరిచే శక్తిని గురించి నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు సహాయం చేస్తాడని బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనం ద్వారా దేవుడు సృష్టికర్త అని శిష్యులు తెలుసుకున్నారు. ఈ కథ ద్వారా యేసయ్య మనలోనే ఉన్నాడని తెలుసుకుంటాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. మీరు ఎక్కువగా దేనికి భయపడతా ఉంటారు? చీకటి అంటే భయమా? ఎగ్జామ్స్ అంటే భయము? హోంవర్క్ చేయలేకపోతే టీచర్కు తిడుతుందనో ఇలాంటి భయాలన్నీ ఉంటాయి కదా. అయితే ఏదో ఒక భయం అయితే మనకు ఉంటుంది. అలాగే ఒకరోజు యేసయ్య తన శిష్యులతో సముద్రంలో పడవలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చిందంట. ఆ తుఫానుకు తీవ్రమైన గాలు వీస్తుండటంతో పడవ కొట్టుకుపోతుందేమో అని పడవలో నీళ్ళు వచ్చేస్తుంటే శిష్యులు నీళ్ళు తోడుతూ ఇక వారికి ఏం చేయాలో తోచక అలసిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి ఏం తోచట్లేదు. యేసయ్యనేమో నిద్రపోతున్నారు. అప్పుడు యేసయ్యని లేపి, మేము చనిపోతున్నాం, నీకు మా గురించి ఏమి చింత లేదా అని అడుగుతారనమాట. అప్పుడు యేసయ్య లేచి గాలిని నిశ్శబ్దంగా ఊరుకుండు అని గద్దించారంట. వెంటనే గాలి మిక్కిలి నిమ్మలంగా అయిపోయిందంట. మీరు క్లాస్లో టీచర్ రాగానే ఏమైపోతారు? కామ్ అయిపోతారు. నోటి మీద వేలేసుకోండి అనగానే సైలెంట్ అయిపోతారు. చూడు, అలా అయిపోయిందంట సైలెంట్గా సముద్రం. శిష్యులు అది చూసేసరికి భయమేసిందంట. ఈ భీకరమైన తుఫాన్లు ఆపగల దేవుని శక్తిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. యేసయ్య మాటకి గాలి అలలు అన్నీ లోబడుతున్నాయి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. యేసయ్య అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా నా పైన విశ్వాసం లేదా అని అడుగుతారనమాట యేసయ్య. శిష్యులు భయపెట్టింది ఏంటి? తుఫాను. శిష్యులు ఎందుకు భయపడ్డారు? మునిగిపోతామేమో అని కదా. యేసయ్య తుఫాన్ని ఎలా గద్దించారు? లేచి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఊరుకో అని సముద్రంతో అన్నారు. నేను భయపెట్టేది ఏదైనా ఆయనను అడిగావనుకో, నీకు ఆయన అలా చేసేస్తారు, సహాయం చేస్తారు, నీ భయం అంతా పోగొడతారు. ఆయన ఎల్ షదాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. దేవా, మీకు మా సహాయకుడు అయినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఎప్పుడూ భయపడకుండా అవసరం లేదని ఈ కథ ద్వారా మాకు అర్థం చేసావు ప్రభా. మా సహాయము మేము అడిగిన వెంటనే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తావని, మా సమస్య ఎంత పెద్దదైనా శాంతింపజేసే శక్తి మీకు ఉందని విశ్వాసం కలిగేలాగా సహాయం చేయండి దేవా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ పక్కన మీ ఫ్రెండ్ లాగా యేసయ్య మీకు ఎప్పుడు సహాయం చేస్తారు. చీకట్లో ఉన్నప్పుడు యేసయ్య వెలుగుగా ఉంటారు.